ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి ఒక పెద్ద షాక్. ఎస్ గైస్, మాంచెస్టర్ టెస్ట్ ఫస్ట్ డే లో రిషబ్ పంత్ గాయంతో బాగా గాయపడడంతో ఇప్పుడు బీసీసీఐ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. 68వ ఓవర్లో రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో పంత్ కి ఇంజరీ అయింది. తన ఎడమ పాదాన్ని బాగా గాయపరుచుకున్నాడు. ఆ వెంటనే ఫిజియో వచ్చి పరీక్షించి అంబులెన్స్ బగ్గీలో బయటికి తీసుకెళ్లారు. ఇంకా వివరాలు రావాల్సి ఉన్నప్పటికీ మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఇది సీరియస్ ఇంజరీ అయినట్టు కనిపిస్తోంది. అలా అయితే ఈ సిరీస్ కి మిగతా మ్యాచ్ లకు పంత్ కి గుడ్ బై చెప్పాల్సిందే. ఇప్పుడు అసలైన షాకింగ్ న్యూస్ ఏంటంటే బీసీసీఐ అండ్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ ఇషాన్ కిషన్ ని కాంటాక్ట్ చేశారట. ది రిపోర్ట్ అంటోండి ఇంగ్లాండ్ లో టీమిండియా బిగ్ ప్రాబ్లం లో పడిపోవడంతో వెంటనే ఆప్షన్ వెతుకుతున్న బీసీసీఐ ఇషాన్ పేరును పరిశీలిస్తోంది. ఇషాన్ గత ఏడాది నుంచి టెస్ట్ క్రికెట్ కి దూరంగా ఉన్న అతని అటాకింగ్ బ్యాటింగ్ స్టైల్ కీపింగ్ స్కిల్స్ ని దృష్టిలో పెట్టుకుని తిరిగి అవకాశం ఇవ్వాలని చూస్తున్నారు. పంత్ ని రీప్లేస్ చేయగల వాడెవరు? ఈ క్వశ్చన్ కి ప్రస్తుతం బీసీసీఐ సమాధానం ఇషాన్ కిషన్. ఇంకా అఫీషియల్ న్యూస్ అనౌన్స్మెంట్ రాలేదు గానీ ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఒకవేళ ఇషాన్ సక్సెస్ అయితే ఇదే అతని టెస్ట్ క్రికెట్ కి తిరుగుబాటు అవుతుందా లేదా మరో ప్లేయర్ ఛాన్స్ కొడతారా? టైం చెప్తుంది. ఇషాన్ రీ ఎంట్రీ పై మీ అభిప్రాయం ఏంటి? మీరైతే పంత్ స్థానంలో ఎవరిని తీసుకొచ్చేవారో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటివి సూపర్ ఫాస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.